హాయ్ హలో గైస్ వాట్సాప్. మనకి ఫాస్ట్ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువైనప్పుడు ఈవినింగ్ స్నాక్గా కానీ డిన్నర్లోకి కానీ ఈ మకరోని ఒకసారి ట్రై చేయండి. ఇవాళ మనం ఒక మంచి స్పైసీ మకరోని చేసేద్దాం వచ్చేయండి. సూపర్ టేస్టీగా స్పైసీగా భలే ఉంటాయి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు వీటిని. సింపుల్ అండ్ ఈజీగా ది బెస్ట్ మకరోని ఇలా చేసేయండి. ఇక లేట్ ఎందుకు, ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి. ముందుగా మకరోని ఒక హాఫ్ కిలో తీసుకోండి. నేను ఇక్కడ చికెన్ సాసేజ్ అనేది యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు చికెన్ని యూస్ చేసుకోవచ్చు, చిన్న చిన్న క్యూబ్స్గా చేసుకొని. చికెన్ సాసేజ్ని ఒక 250 గ్రామ్స్ తీసుకోండి. ఒక 2 టీ స్పూను టమాటో పేస్టు, 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకోండి. ఎర్రగా పండినటువంటి 2 మీడియం సైజు టమాటోల్ని ఈ విధంగా చాప్ చేయండి. 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్టు, కొద్దిగా కొత్తిమీర, మ్యాగీ క్యూబ్ని తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టీ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న చికెన్ సాసేజ్ని యాడ్ చేసుకోండి. ఈ సాసేజ్ని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. వేయించుకున్న చికెన్ని పక్కకు తీసి పెట్టుకోండి. సేమ్ ప్యాన్లో ఇంకో 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వేగేలోపు వేరొక స్టవ్ మీద స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాట్ వాటరు, 2 టీ స్పూన్ ఆయిల్, సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మకరోనీని యాడ్ చేసి కుక్ చేసుకుందాం. మరోవైపు ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ జింజర్ గార్లిక్ పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. వేయించుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూను కారం, ఒక హాఫ్ టీ స్పూను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి వెంటనే కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని కూడా వేసేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూను టమాటో పేస్టు లేదా ప్యూరీని యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు ఇక్కడ పాస్తా సాస్ని కూడా యూస్ చేయొచ్చు. అలానే ఒక మ్యాగీ క్యూబ్ కూడా యాడ్ చేసుకుని వీటన్నింటిని బాగా కలిపి మూత పెట్టి టమాటోల్ని మగ్గించుకుందాం. మూత తెరిచి వీటన్నింటిని ఇంకొకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఒక 1 టీ స్పూను ధనియాల పౌడరు, హాఫ్ టీ స్పూను గరం మసాలా, ఒక 1 టీ స్పూను చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. వేసుకున్న మసాలాల్ని ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న మసాలాలోకి ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ సాసేజ్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. చికెన్ సాసేజ్ కాకుండా చికెన్తో చేసుకునే వాళ్ళు ముందుగా చికెన్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి బాగా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసి ఇలా మసాలా అంతా వేగిన తర్వాత ఇదే విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పక్కన ఉడుకుతున్న పాస్తాలో నుంచి ఒక 2 గరిటెలు వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టేయండి. ఇప్పుడు మకరోనీని చూద్దాం. మకరోని కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మకరోని అనేది ఓవర్ కుక్ చేయకండి. ఒక 90% ఉడికిందంటే వంచేయండి. ఇలా వాటర్ స్టైనర్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తెరిచి మసాలాని చెక్ చేసుకుందాం. మసాలా అనేది కొంచెం గ్రేవీగానే పెట్టుకోండి. తినేటప్పుడు మకరోని జ్యూసీగా భలే ఉంటాయి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్న మకరోని పాస్తాని యాడ్ చేసుకుందాం. వేసుకున్న మకరోని మసాలాలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకుందాం. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ దమ్ పెట్టేసుకుందాం. ఒక 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వేడిగా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండే మన మకరోని రెడీ అయిపోయింది. దీన్ని మీరు వేడిగా డిన్నర్లోకి సర్వ్ చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోవాల్సిందే. అంత కిర్రాక్గా ఉంటాయి ఈ మకరోని. మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ కిర్రాక్ మకరోని? ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నన్ను అయితే ఫాలో అవ్వండి. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్ గాయ్స్.